and welcome back to Explore with Swap. ఈసారి మనం ప్రయాగ్రాజ్ లో జరిగే మహా కుంభమేళా విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఈ రోజు డేట్ వచ్చేసి 29 జనవరి 2025. దిస్ టైమ్ ఇట్ ఇస్ అ ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. లిటరల్ గా నిన్ననే అనుకున్నాం కుంభమేళా విజిట్ చేయాలని. నిన్ననే అందరికి ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఈసారి మనం 3 మెంబర్స్ వెళ్తున్నాం. నిన్ననే మన బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అండ్ బై ద వే దిస్ టైం మనం బస్లో వెళ్తున్నాం, ట్రైన్లో కాదు, ఫ్లైట్లో కాదు. 24 hours జర్నీ చేయాల్సింది ఇప్పుడు మనం బస్లో. వెరీ ఎక్సైటెడ్ టు విట్నెస్ ద మహాకుంభ్. అండ్ నేను చూసిందల్లా డెఫినెట్గా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అండ్ లెట్ us స్టార్ట్ ద బ్లాగ్. చలో 16 hours టికెట్స్ బుక్ అయ్యి వెళ్ళిపోతున్నాం మహాకుంభ్. ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేసి ఒక 5 to 6 hours అవుతుంది. 300 kilometers అయితే కవర్ అయింది. ఇంకొక 900 kilometers వెళ్ళేది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఇంకొక 5 గంటలు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఉండబోతున్నాం. కేబిఆర్ ట్రావెల్స్ దాంట్లోనే మనం ట్రావెల్ చేసాం. ఆ జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా సాగింది నైట్ అంతా. దాని ఇప్పుడే మనది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అలా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ఏం లేవు ఇక్కడ, జస్ట్ పోహా అండ్ పరాటా బస్. ఈసారి మన ట్రిప్లో జాయిన్ అయిన 3rd person వీడే, నా 10th classmate, నా స్కూల్ మేట్ వీడు. ఎట్లుంది బ్రేక్ఫాస్ట్? పరాటా పోహ అయితే ఓకే ఉంది, పరాటా ఏదో అలా ఉంది. వెహికల్స్ అన్నీ జామ్ అయినాయి ఇక్కడ. సో ఆ 37 kilometersకి ఇప్పుడు 2 గంటలు పడుతూ 3 గంటలు పడుతూ అస్సలు అర్థం కావట్లేదు. లెట్స్ సీ. kilometer వెనకాలనే ఇక్కడ ఆపేసిండ్రు మమ్మల్ని. మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ. ఇచ్చిన బెస్ట్ సజెషన్, సో ఈ అన్న వాళ్ళే మనకి సజెషన్ ఇచ్చింది. సో మనకి వీళ్ళు ఇచ్చిన బెస్ట్ సజెషన్ ఏంటంటే నడుచుకుంటూనే వెళ్ళండి, ఈ బస్సులో కూర్చుంటే పని కాదు, ఇక్కడనే ఉంటారు నైట్ వరకు అయినా అని. సో ఇంకా ఇప్పుడు చేసేది ఏం లేదు, 10 kilometers వరకు ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి మనం ఎట్లయినా. పంచాయతీ అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు బ్యాచిలర్స్ మేము వచ్చినాం కాబట్టి నడవగలుగుతాం, మన ఫ్యామిలీ వస్తే పరిస్థితి ఏంది? లిటరల్గా బస్సులు మొత్తం అక్కడ స్టాప్ చేసిండ్రు. అవి నైట్ ఒక్కొక్క 3 రోజుల కింద వచ్చిన బస్సులు కూడా అట్లనే స్టాగ్నేట్ అయి ఉన్నాయంట ఇప్పటి వరకు. ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా నడుస్తారు వాళ్ళని? సో కుంభమేళా వస్తే ఫ్లెక్సిబుల్ డేట్స్ అన్నీ చూసుకొని రండి. ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు రాకండి. హాయ్, ఆ 37 kilometer వెనకాల ఎక్కడైతే ఆగినామో అక్కడ బస్ దిగిపోయినాము. అక్కడ బస్ దిగిపోయి వెనక అనిపించిన టెంపుల్ ఆర్యల్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ ఇంకో 10 kilometers ఉంది ఆర్యల్ ఘాట్కి. వీళ్ళకి కూడా అలో లేదంట, ఇక్కడ నుంచి రిక్షాలో వెళ్ళాలి. మళ్ళీ రిక్షా కూడా కంప్లీట్గా వెళ్ళదు, ఒక 2-3 kilometers బయటనే డ్రాప్ చేస్తుంది. మళ్ళీ అక్కడ నుండి 2-3 kilometers వాక్ చేసి ఆర్యల్ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. సో మళ్ళీ దీనిలోనే మనం ఆర్యల్ ఘాట్కి సవారీ. ఇప్పుడు దానిలో ట్రావెల్ చేసింది, దీనిలో ట్రావెల్ చేయబోది కూడా మొత్తం తెలుగు వాళ్ళమే. సో ఇప్పుడే మనం ఆర్యల్ ఘాట్కి అయితే స్టార్ట్ అయినాం. హాఫ్ అన్ అవర్ జర్నీ ఉందంట అక్కడ చేరుకోవడానికి. దట్ టు కంప్లీట్లా ఆర్యల్ ఘాట్ కాదు, ఒక 2 kilometers బయటనే తిప్పేసి. మెయిన్ డేట్స్ 29th అంటే నిన్న 29th జనవరి, ఇంకా 3rd ఫిబ్రవరి వసంత పంచమి. ఇవన్నీ ఫుల్ రష్ అంటే రష్ ఉండబోతున్నాయి. సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డేట్స్లో కాకుండా వేరే డేస్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 10 kilometers వాక్ చేయాల్సి వస్తుందంట. ఫ్యామిలీస్ వస్తే మాత్రం చాలా కష్టం. సో మళ్ళీ ఇప్పుడు వచ్చిన టుక్లో కూడా ఫుల్ ఎంట్రీ లేదు. అక్కడ నుండి దిగి మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆటో పట్టుకోవాలి ఆర్యల్ ఘాట్కి రీచ్ కావాలంటే. అంటే ఒక 500 meters దూరంలో వదిలేస్తారు మనకి. ఇక్కడ సవారీ సపరేటు, అక్కడ సవారీ సపరేటు, ఆ టెంపోలో వచ్చేదానికి మళ్ళీ సవారీ సపరేటు. దే ఆర్ లూటింగ్. మొత్తం ఇవే ఆటోలు. ఆటో అన్నారు టుక్. మళ్ళీ ఇప్పుడు మనం దీంట్లో వెళ్తున్నాం ఇక ఆర్యల్ ఘాట్. ఫైనల్గా ఇది 500 meters బయటికి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడ నుండి 500 meters మనం నడుచుకుంటూ వెళ్ళాల్సింది యాక్చువల్ ఘాట్ దగ్గరికి వెళ్ళాలంటే.
వస్తూనే ఉన్నాం. ఇంకా స్నానం చేయడానికి కరెక్ట్గా ప్లేస్ కూడా దొరకలే. మనకి ఇక్కడ దగ్గర రామ్ మందిర్ రెప్లికా ఒకటి కన్స్ట్రక్ట్ చేసిండు, దాని దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడనే ఒక 500 మీటర్స్లో స్నానం చేయొచ్చు అంట. ఇక్కడ స్నానం చేసుకొని అయోధ్య రామ్ మందిర్ విజిట్ చేద్దాం. ఇక్కడ వస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, వాకింగ్ మాత్రం చాలా చేయాల్సింది. ప్రతి దగ్గర నడవాల్సిందే ఉంది కంపల్సరీ. సో గైస్, ఇప్పుడే మన మహాకుంభమేళ సంగం ఘాట్లో మన ఫస్ట్ స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రష్ ఈ ఘాట్లో, సంగం ఘాట్లో ఎక్కువ లేరు. అండ్ ఈవినింగ్ టైం కదా, ఎక్కువ మంది స్నానం అయితే చేయరు. చాలా కూల్గా ఉంది వెదర్. అండ్ ఆల్సో వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు తప్పదు, ఇంకా మొత్తం ఇలానే ఉంటుంది, నాయిసీ. నేను ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్నానం చేసినాక లేడీస్ కూడా ఇక్కడనే బయటనే మార్చుకుంటున్నారు వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ. అదొక్కటే ఇక్కడ కొంచెం డిఫెక్ట్గా అనిపించింది. వీళ్ళకి ఇక్కడ ఏం అరేంజ్ చేయలేరు. యాక్చువల్లీ వాష్రూమ్స్ ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? త్రిశూద్వార్, ధనుష్ ద్వార్. లిటరల్ ఒక 1 hour అవుతుంది రూమ్స్ కొరకు వెతికి టైర్డ్ అయినాం. ఇంకా ఈ పొగ మంట మిక్స్ అవ్వడం వల్ల మొత్తం కళ్ళు మండుతున్నాయి ఘోరంగా. రూమ్ మాత్రం అస్సలు అవైలబుల్ లేవంట ఎక్కడ అడిగినా. ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. అంటే మెయిన్గా స్టేకి లిటరల్గా ఒక నైట్ స్టే చేయడానికి 4,000 to 5,000 అడుగుతున్నారు. దాట్ టు నార్మల్ కండిషన్లో ఉన్న టెంట్స్కి. గైస్, తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఇంకా డార్మిటరీకి వచ్చేసినాం నైట్ స్టే చేయడానికి. గవర్నమెంట్ డార్మిటరీ ఇది. సో కుంభ్కి వస్తే మాత్రం మీకు ఫుడ్కి ఎటువంటి డోకా అయితే ఉండదు. మీకు ఇక్కడ సెక్టార్ 20 to 25 ఏ సెక్టర్లో అయినా సరే మీకు ఫ్రీగా బాబా ఆశ్రమాలు అయితే ఉంటాయి. చాలా బాబా ఆశ్రమాలు ఉంటాయి. లైక్ వాళ్ళ ప్రసాద్ లాగా మనకి ఫ్రీ ఫుడ్ పెడతారు. నాట్ అది జస్ట్ ఫుడ్ అనే కాదు, అది ప్రసాద్ బేసిక్గా. బట్ ఫుల్ మీల్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ స్వీట్, పూరి, రైస్ అండ్ ఆల్. కడుపు నిండా తినవచ్చు ఫ్రీగా, టెన్షన్ ఏం లేదు. అండ్ బ్యాచిలర్స్ వస్తే మాత్రం డార్మిటరీస్కి టెన్షన్ ఏం లేదు. మీకు 200 రూపీస్కి నైట్ స్టే దొరికిపోద్ది. బట్ ఫ్యామిలీ వస్తేనే అడ్జస్ట్ అవ్వాల్సి పడుతుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇక్కడ అడ్జస్ట్ కాకుంటే మీకు బయట టెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఒక నైట్కి దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 4,000 to 5,000. అండ్ అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. చలి కూడా విపరీతంగా ఉంది. సో ఆల్మోస్ట్ 10 అట్లా అవుతుంది. ఇప్పుడు పడుకొని రేపు పొద్దున్న లేచి మనం త్రివేణి సంగమం అయితే వెళ్తున్నాం. చలో, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ బై ద వే, నేను ముందు రామ్ మందిర్ రెప్లికా అని చెప్పాను కదా, అది ఇక్కడ దగ్గరలో లేదంట. ఎవరు అడిగినా తెలియదు అంటున్నారు. ఒకసారి రేపు దాని గురించి ఫుల్గా కనుక్కొని ఒకవేళ ఉంటే అక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తాం. అండ్ దట్స్ ఇట్. ఇలా గడిచింది మా ఫస్ట్ డే అట్ మహాకుంభ్. చలో, సీ యూ టుమారో. బాయ్ బాయ్. సో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్. అండ్ ఇవాళ మహాకుంభ మేళాలో మా డే 2. అండ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ మనం 6కి అయితే త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి అయితే వచ్చినాం. ఒక్కసారి ఇక్కడ వెదర్ కండిషన్ చూడండి, 9 degrees ఉంది. మొత్తం ఫాగ్, అంటే ఫాగ్. ముందు ఏ మనిషి కూడా కనిపించట్లే. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పట్లో మొత్తం ఫాగ్ మొత్తం కవర్ అయిపోయిండే. సో ఇంకొంచెం వెయిట్ చేద్దాం ఇక్కడే. నైట్ స్టే దొరికింది, బట్ చాలా చలి ఉండే, ఇబ్బంది అయితే అయింది. ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా ఇంత చలి. చాలా చలి పెట్టిండే నైట్. ముందు చూడండి, ఏమంటే ఏం కూడా కనిపించట్లేదు అసలు. అక్కడ ఉన్నారు మన వాళ్ళు. మేము ఇవాళ మహాకుంభమేళకి వచ్చినాం. సన్ రైజ్ కోసం చూస్తున్నాం. 2 hours అయింది. అప్పటి నుంచి ఫాగ్ ఉంది ఇక్కడ. బోట్లో పోదామా అని వాడు కూడా తీసుకెళ్తా, ఫాగ్ ఉందని. వెయిటింగ్ సన్ రైజ్ కోసం. जैसे एक जिद होता है ना, वो भी योग कर रहा है. नहीं, ऐसे ऐसे आपके अंदर जो चक्र रहता है ना, वो मूलाधार, स्वादिष्ठान, अनाहता,
वो जागृत होते क्या आपके? हाँ, हो गया जागृत कुंडलिनी द्वारा साधना योग योग शिविर लगा हुआ है यहाँ। बैनर देखते चलोगे ना तो उसमें आ जाएगा, दिखाई दे जाएगा। उसमें लिखा है अभी सब रोड ले लेते ये काम करना है। ఇప్పుడే లైట్గా మనకి సన్ రైజ్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఈ ఘాట్ నుండి త్రివేణి సంగం వరకు బోట్లో వెళ్ళాలి. ఇవే బోట్స్లో మనని త్రివేణి సంగం వరకు తీసుకెళ్తారు. వెయిటింగ్, కొంచెం సన్లైట్ రాగానే అక్కడ త్రివేణి సంగంకి వెళ్ళి స్నానం చేయాలి. ఇప్పుడే మనకి ప్రయాగ్రాజ్లో సన్ రైజ్ అయితే అయింది. బోట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి త్రివేణి సంగమం వెళ్ళడానికి. లేడీస్ కూడా ఇక్కడే డ్రెస్సెస్ మార్చుకుంటున్నారు కాబట్టి వీడియో తీద్దామంటే భయం అవుతుంది. ఇప్పుడే మనం బోట్లోకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుండి మనం ఇప్పుడు త్రివేణి సంగమం వెళ్తున్నాం. ఎక్కడైతే మనకి గంగా, యమున, సరస్వతి నదులు ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ ప్లేస్ త్రివేణి సంగమం అంటారు. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి మనం స్నానం చేయబోతున్నాం. సో మనకు బస్లో నుండి మంచి కంపానియన్ అయితే దొరికిండు. అన్న పేరు రాజేందర్, ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. బ్రో సోలో వచ్చిండు. చాలో త్రివేణి. కాస్ట్ వచ్చేసి దట్ విల్ బీ డిపెండింగ్ అపాన్ యువర్ బార్గెనింగ్ స్కిల్స్. మనం మాట్లాడే బట్టి ఉంటుంది రేటు. వీళ్ళు చాలానే చెప్తున్నారు. మాకైతే కాస్టెడ్ అస్ అరౌండ్ 1300 రూపీస్ నలుగురికి. సపరేట్ బోట్ ఇచ్చారు మాకు. సో ఇటు నుంచి వచ్చేది గంగా రివర్ అండ్ ఇది యమునా రివర్. సరస్వతి రివర్ కింది నుంచి వస్తుందంట. సో ఇది త్రివేణి సంగమం, 3 నదులు కలిసే ప్లేస్. ఇప్పుడు ఇక్కడ స్నానం చేయబోతున్నాం మనం. సో ఇప్పుడే మనది త్రివేణి సంగంలో అయితే స్నానం కంప్లీట్ అయిపోయింది. ఇంత జనం చూడండి. మార్నింగ్ ఇప్పటికి చాలా మంది పెరిగిపోయిన పబ్లిక్. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. సో త్రివేణి సంగంలో స్నానం చేసుకొని మనం ఇప్పుడు సెక్టార్ 20 దగ్గరకు వచ్చినాం. అండ్ ఇక్కడ అఘోరాలు ఇంకా నాగసాధువులు ఉంటారంట సెక్టార్ 20 దగ్గర. ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది వీళ్ళది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్తోని మనం డైరెక్ట్ సెక్టార్ 20 నుండి సెక్టార్ 6కి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ 1 కిలోమీటర్ వాక్ ఉంటుంది అంతే. మంచి ఐడియా. సో ఇక్కడ మనకు ఈ మహాకుంభ్ అనేది ఎలా ఫామ్ అయిందో, అంటే దీని హిస్టరీ గురించి మనకు డిజిటల్గా చూపిస్తారంట. వచ్చి
అదే మనకి బడే హనుమాన్జీ మందిర్. రష్ విపరీతంగా ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. ఆదిశంకరాచార్య వారిది విమాన మండపం ఉంది, దానికి వెళ్తున్నాం ఇప్పుడు. శ్రీ ఆదిశంకర విమాన మండపంకి అయితే వచ్చినాం. సో మనం ఇక్కడికి రాకముందు ఆఫ్టర్నూన్ మొత్తం మనం ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అంతా మనం పార్క్లోనే స్పెండ్ చేసినాం. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే నార్మల్ విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఎటువంటి ప్లేస్లు అయితే లేవు స్టే చేయడానికి, నార్మల్ రెస్ట్ తీసుకోవడానికి. సో మాకు ప్లేస్ లేకుండా ఒక చెట్టు కింద అయితే గడిపేసినాం మొత్తం ఆఫ్టర్నూన్. హారబుల్ ఎక్స్పీరియన్స్. చలో బడే హనుమాన్ మందిర్. प्रयागराज में आपका सभी का स्वागत है। मैं राहुल और आपका स्वागत करता हूँ। और ये देखिए हमारी छोटा सा सेटअप है जिसमें कि हम लिट्टी चोखा बना रहे हैं। यहाँ पर सभी यात्रियों को, भक्तगणों को यहाँ पर ताज़ा ताज़ा और फ्रेश एकदम लाजवाब लिट्टी चोखा। ये देखिए हमारा चोखा, देखिए ये देखिए एकदम शानदार। इसमें आप देख सकते हैं फ्रेश, ये आलू से भुना हुआ है, भुना हुआ आलू है, ना कि बॉइल करा हुआ। इसको हम अपने हाथों से बड़े प्यार से परोसते हैं आप जैसे भक्तों को, और यहाँ पर भक्तों की भूख मिटाते हैं। बोल गंगा मैया की जय जय। సో గైస్ ఇప్పుడే మనం లిట్టి చోకా అయితే తిన్నాం. బాగుండే టేస్ట్. ఇవాళ నైట్కి డిన్నర్ అయితే ఇంత కొట్టి పారేసాం. అండ్ లక్కీలీ స్టే కోసం మేము దొరకదు అనుకున్నాం, ఇక బయట ఏదో టెంట్లో పడుకుందాం అనుకున్నాం. బట్ ఇక్కడ స్టాల్స్ ఉంటాయి కదా, ఆ బ్రో వాళ్ళు మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసి వాళ్ళ టెంట్ ఇచ్చిండ్రు పడుకోమని. ఇట్స్ ఓకే, ఏదో ఒక షెల్టర్ అయితే దొరికింది. ఒక్కరోజు నైట్ గడిస్తే చాలు, రేపు నైట్ వరకు చెక్స్. సో ఇట్లా జరిగింది మా సెకండ్ డే మహాకుంభ్లో. టుడే వాజ్ గుడ్. చలి స్టార్ట్ అయింది, ఇంకా చూడాలి ఇట్లా భరిస్తారు. సో గైస్ నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్. అండ్ ఇవాళ ప్రయాగ్రాజ్లో మా డే 3 మహాకుంభమేళాలో మా 3వ రోజు. అండ్ ఇవాళ మనం ఎర్లీ మార్నింగ్ గంగా రివర్ దగ్గరకు వచ్చినాం స్నానం చేయడానికి. అండ్ నిన్న నైట్ నిద్ర మంచిగా పట్టిండే. స్టే ఒక్కటి ఎట్లా గడుస్తుంది అనుకున్నాం, బట్ కంప్లీటెడ్. దాంతో టెన్షన్ లేదు. ఇవాళ నైట్ మనం ఎట్లయినా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. కాబట్టి నిన్న నైట్ మనకి ఇక్కడ కొందరు లోకల్ అన్నవాళ్ళు కలిసిండే. లోకల్ అంటే లోకల్ కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళతో కొంచెం టైంపాస్ అయింది నైట్. సో అలా నైట్ అయితే గడిపేసినాం. అండ్ చలో ఇవాళ అయితే మనం ఇక్కడ స్నానం చేసి ఆ టెంపుల్ విజిట్ చేసుకొని వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు మనం అలోపి మాతా మందిర్ శక్తిపీఠంకి అయితే వెళ్తున్నాం. మేము మన స్నానం చేసిన దగ్గర నుండి ఒక 2.5 కిలోమీటర్స్ వాక్ చేసేది ఉంది.
లైక్ ఈ ఆర్ట్లోనే ఉంది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం. సో పార్వతీదేవి యొక్క చెయ్యి వేళ్ళు ఏదైతే ఉందో ఈ కుండలో పడింది. అండ్ ఈ కుండ ఎక్కడుందంటే ఇంతకుముందు నేను ఉయ్యాల చూపిస్తున్నా కదా, ఆ ఉయ్యాల కిందనే ఉంది కుండ. ఆ కుండలోనే పార్వతీదేవి యొక్క చెయ్యి వేళ్ళు పడ్డాయంట. లైన్ చూడండి అసలు. ఇప్పుడు మనం నాగవాసుకి టెంపుల్కి అయితే చేరుకున్నాం. దగ్గర ఇక్కడ రావడానికి ఒక 2 to 3 కిలోమీటర్స్ నడుచుంటాం ఈజీగా. దాట్ టు ఫుల్ క్రౌడ్ మధ్యలో. ఇక్కడ రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అంత సరిగ్గా లేదు, అంటే చాలా బయట ఉంది టెంపుల్. ఇది సిటీ బయట ఉంది. బట్ టెంపుల్ ఎస్థెటిక్స్ ఆర్ టూ గుడ్. అక్కడ ఇంకొక ఘాట్ ఉంది మనం లైక్ స్నానం చేసుకోవడానికి. కబాబ్ పరాఠా. ప్రయాగ్రాజ్లో విజిట్ చేస్తున్న లాస్ట్ ప్లేస్ నైనే బ్రిడ్జ్. దారిలోనే ఉంది మనకి. కుంభమేళా వ్యూ చూడండి, బ్యూటిఫుల్. సో గైస్ అట్లా అయింది మన మహా కుంభమేళా యాత్ర. సో ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్ నుండి అయితే ఇక్కడ ధనుహా పార్కింగ్కి వెళ్తున్నాం. అక్కడ నుండి మన బస్. అండ్ ఎస్, అలా సాగింది మా కుంభమేళా యాత్ర. అండ్ మీకు కుంభమేళా గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను. అండ్ గైస్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద లైక్ బటన్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.